కొడుకు పెద్దవాడు అవుతాడు. కొడుకు పెద్దవాడై వాచి పెట్టుకునేటప్పుడు తనకి పైకి పెట్టుకోవడం అలవాటు. ఇలాగా మేనమామ అన్నాడు, ఒరే అది కిందకి పెట్టుకోరా, గబుక్కుని దేనికి తగలదురా అన్నాడు. మామయ్య నాకు ఇలాగే పెట్టుకోబుద్ధి అన్నాడు. తను చిన్నతనంలో తన మేనమామతో అదే మాట అన్నాడు, నాకు ఇలాగే పెట్టుకోబుద్ధి వాచి అని. వీడికి అన్నీ నా పోలికలేనే, వాచి ఇలాగే పెట్టుకుంటా అన్నాడు చూసావా అని మురిసిపోతాడు. అమ్మ నాకు విశాఖపట్నంలో దొరుకుతాయే పొటల్స్ నేతి దొండకాయలని, అవి వేయించి పెట్టమ్మా, నాన్నగారు వైజాగ్ వెళ్తున్నారు కదా, కొంచెం ఆ దొండకాయలు తెచ్చి పెట్టమనమ్మా అంటాడు. వెంటనే భార్య పిలిచి, ఏమండోయ్ వీడికి అన్నీ మీ పోలికలే, వీడికి పొటల్సే ఇష్టం అంది. తండ్రి పొంగిపోయి గుండీలు ఎంతో అతిశయంతో పెట్టుకుంటాడు. వీడి తిన్న పొటల్స్ వాడు తింటాడని. ఎంత ఆనందం ఆ కొడుకుని చూసుకుంటే, తన ప్రతిరూపాన్ని చూసుకున్నట్టు మురిసిపోతాడు తండ్రి. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాల వయస్సు వచ్చి వృద్ధుడైపోయి ఒళ్ళు ముడతలు పడి ఆసనం మీద కూర్చుని సుమంత్రుణ్ణి పంపించాడు రాముణ్ణి పిల్లని. రథంలో వచ్చాడు. వస్తూనే తండ్రి గారిని అంత దూరంలో చూసి 2 చేతులు కైమోడ్చి గబగబా వచ్చి ప్రవర చెప్పి, రాఘవవర్మణహంభో అభివాదయే, రామచంద్రమూర్తిని నమస్కరిస్తున్నాను అని నమస్కరించి నించున్నాడు. నాన్నగారు ఏమీ ఆజ్ఞ అని చెప్పలేదు దశరథుడు. అలా చూస్తున్నాడు కొడుకు వంక. ఏమిటి నాన్నగారు అంత సంతోషంగా అలా చూసుకుంటున్నారు పిచ్చి అయినా అని చూస్తున్నాడు రాముడు. దశరథుడికి మనసులో అనిపించిందిట, అలంకృత్వమివాత్మానం, అది ఆదర్శ తల సంస్థిత. అద్దం ముందు నిలబడి తను విభూతి రేఖలు పెట్టుకుని, తను బొట్టు పెట్టుకుని, తను లాల్చీ వేసుకుని, పంచె కట్టుకుని, నిలువుటద్దం ముందు నించుని, ఒకసారి నేను విభూతి సరిగ్గా పెట్టుకున్నానా, బొట్టు బాగా పెట్టుకున్నానా అని తను చూసుకుంటే, తనని చూసుకుని తాను బాగా కట్టుకున్నాను అని ఎలా మురిసిపోతాడో, అలా అచ్చు చిన్నతనంలో తను ఎలా ఉంటాడో అటువంటి ప్రతిబింబం ఒకటి అద్దం ముందు నించుంటే కనపడినట్టు మళ్ళీ చిన్న దశరథుడు వచ్చి నించున్నాడా అన్నట్టు అనిపించింది తండ్రికి. ఎంత మురిసిపోయాడోట ఆ రాముణ్ణి చూసుకుని. అది తండ్రి హృదయం అంటే. ఆ కొడుకు వృద్ధి కోసం ఎంత విచిత్రం అండి. ఆ కొడుక్కి మొదటి ప్యాంటు కుట్టించేటప్పుడు ఎంత మురిసిపోతాడో తండ్రి. ఆ ప్యాంటు కుట్టించి ఇది ఇలా వేసుకోవాలరా అని, వీడు ప్యాంట్ వేసుకున్నాడే, వీడు పెద్దవాడయ్యాడే అని వాడు టచ్ చేసుకుంటే, వాడు బెల్ట్ పెట్టుకుంటూ ఉంటే, నా కొడుకు పెద్దవాడైపోయాడు, నా కొడుకు పెద్దవాడైపోయాడని ఎంత పొంగిపోతాడో. తను చదువుకున్నాడు, తను ఉద్యోగం చేశాడు, తనకి కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాదు. ఒరే నెల్లూరు వెళ్ళాలరా ఉపన్యాసానికి అని ఎవరినో పిలిచి, ఏమయ్యా స్టేషన్కి వెళ్ళి టికెట్ పట్టంటే, ఎందుకండి నాన్నగారండి నేను తీసేస్తాను ఉండండి అని వాడు గబగబా కంప్యూటర్ మీద కొట్టేసి, నాన్నగారండి ఇదిగో ప్రింట్అవుట్ టికెట్ అని ఇచ్చేసాడు. అబ్బా నా కొడుకు ఎంత ప్రయోజకుడైపోయాడరా, వాడు టికెట్ తీసి ఇచ్చేసాడు నాకు అని పొంగిపోతాడు. ఇంతోటి ఏమిటి, ఆ కంప్యూటర్లో ఆ రైల్వే నెట్లోకి వెళ్ళి వాడు టికెట్ తీసి ఇచ్చాడు. ఎంత పొంగిపోతాడో తండ్రి, తనకి గజారోహణం చేయించినట్టు పొంగిపోతాడు.